కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో మృతి చెందిన కుటుంబ సభ్యుల ఇంటికి రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, డ్వామా పీడి మధుసూదన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం చీడిగ శెట్టి బలిజ సామాజిక భవనం నందు మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి మంజూరీ అయిన నష్టపరిహారం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున చెక్కును అందజేశారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన రోజు ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల తక్షణ సహాయంగా నా వ్యక్తిగతంగా సహాయం చేశానని, ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కటకంశెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చే పరిహారాన్ని సైతం అందజేస్తామని, నారా లోకేష్ చొరవతో పార్టీ సభ్యత్వం నిమిత్తం వచ్చే బీమా సొమ్మును త్వరలోనే అందజేస్తామని, బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మొన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో 5 చీడి గ్రామానికి చెందిన వాళ్ళు ఉపాధి హామీ కూలీలు చనిపోవడం, ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్తో పాటు 3 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా చెక్కులు ఈరోజు పంపిణీ జరిగింది. అదే కాకుండా వీళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉండడం వల్ల, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మెంబర్షిప్లో వీళ్ళు కూడా మెంబర్ అయి ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయల బీమా మరి రానున్న ఈ వారంలో కూడా వాళ్ళకి సభ్యత్వం కలిగి ఉండడం వల్ల ఒక 5 లక్షల రూపాయలు వీళ్ళకి జీవిత బీమా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 1,20,000 బాబీ గారు ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరూ చేయడం జరిగింది. నేను సతీష్ గారు అయితే బాధిత కుటుంబాల్లో సతీష్ గారు ఎంపీ గారు ఇద్దరు అయితే ఒక ఆలోచన చేసాం. బాధిత కుటుంబాలకి ఏమైనా చదువు హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటే చదివించి దగ్గరుండి చదివిద్దాం అన్నది ఒక ఆలోచన చేసాం. ఆలోచన రక్త సంబంధిత ఎవరైతే ఫస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వారికి తప్పకుండా చదివిస్తాం. అలాగే కలెక్టర్ గారు ఆవేళ అనౌన్స్ చేయడం జరిగింది. వికాసాధార కుటుంబాల్లో ఎవరైనా అర్హులు ఉంటే వారికి తక్షణ వికాసాధార ఉద్యోగం ఇద్దామని. అలాగే ముఖ్యమంత్రి గారు ఈవేళ దాని బాబు చెక్కులు 3 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి పంపించడం జరిగింది. ఆ చెక్కులు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో డబ్బు ఇవ్వకపోవడం ఇది కాదు. తక్షణమే కూటమి దేనికన్నా నిలబడుతుంది, తక్షణమే చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది కూటమి అన్న దానికి నిదర్శనం ఇటువంటి పనుల ద్వారా మేము ఆ భరోసా ప్రజలకు ఇవ్వగలుగుతూ ఉన్నాం. సంఘటనలు జరగకూడదు. దురదృష్టవశాత్తు ఏమైనా సంఘటనలు జరిగితే మీ కుటుంబాలకు మేము అండగా ఉంటాం అన్నది తెలియజేయడమే ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం అని చెప్పి తెలియజేస్తాం.